మంచిగా అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. సో ఈరోజు అయితే మేమైతే నా బర్త్డే అయితే వస్తుంది, అందుకని మేమైతే షాపింగ్ అయితే పోతున్నాం ఫ్రెండ్స్. మాకైతే 2 రోజుల హాలిడే అయితే వచ్చినాయి. సాటర్డే సండే 2 days అయితే హాలిడేస్ వచ్చినాయి. సో అందుకే ఇంటి దగ్గర ఉంటారు కదా అనేసి మళ్ళీ బర్త్డే ఇట్లా దగ్గరకు వచ్చింది కదా అని షాపింగ్ అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక మా అమ్ములకి అయితే డ్రెస్ తీసుకోవాలి. ఇక మా అన్న అయితే ఎందుకు వస్తుందో నాకైతే అర్థమైతలేదు. నువ్వెందుకు వస్తున్నా? నీ బర్త్డేనా ఏమన్నా? చూడండి బర్త్డే ఎవరైతే వాళ్ళకే తీసుకుంటారా ఫ్రెండ్స్? నేను ఎప్పుడు తీసుకున్నా? బర్త్డే మీకు తీసుకోలేదా? ఫ్రెండ్స్ ఇప్పటికే లేట్ అయిపోయింది, ఎండ్ అయితే మస్తు పడుతుంది. వెళ్దాము షాపింగ్ అయితే. టైం వచ్చేసి 2:30 అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇక ఏం డ్రెస్ తీసుకుంటుందో ఏమో, ఇక షాపింగ్ వెళ్ళినాక ఇప్పటి వరకు అయితే ఏం డిసైడ్ కాలేదు, ఏం తీసుకోవాలనేది అర్థమైతలేదు ఆమెకి. ఇట్లా చూద్దాం ఇక. సో ఇప్పుడైతే సిఎంఆర్ షాపింగ్ మాల్ కి అయితే వెళ్తున్నాం. ఎందుకంటే మొన్న చెన్నై షాపింగ్ మాల్ కి వెళ్ళినాము, అక్కడ తీసుకున్నాము. అక్కడైతే అంత బాగా అనిపించలేదు, గ్రాండ్ అయితే ఏం అనిపించలేదు. సో అందుకే ఈసారి అయితే సిఎంఆర్ పోదామని అయితే అనుకుంటున్నాము. లాస్ట్ ఇయర్ బర్త్డేకి ఇట్లా సిఎంఆర్ లోనే నైట్ ఎక్స్ప్లో డ్రెస్ అయితే అక్కడ తీసుకున్నాం. ఇప్పుడైతే ఆటో బుక్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఆటో బుక్ చేసుకుంటే ఆటో రాగానే వెళ్ళిపోవడమే. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే పోతున్నాం. మామూలు బర్త్డే వచ్చేసి 14th ఫ్రెండ్స్, మార్చ్ 14th అయితే అమ్ముల్ బర్త్డే. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ మమ్మీ. పాపం ఈసారి అయితే హోలీ పండుగ రోజు అమ్ముల్ బర్త్డే వస్తుంది ఫ్రెండ్స్. ఇక పాపం ఫీల్ అవుతుంది, ఎందుకంటే బర్త్డే రోజు స్కూల్లో చాక్లెట్లు పంచాలి కదా ఫ్రెండ్స్ కి. ఈసారి అయితే పంచకుండా అయిపోయినా నెక్స్ట్ డే వంచుతాను. ఎంత నెక్స్ట్ డే వంచినా ఆ రోజు వంచినట్టు ఉండదు కదా మమ్మీ? నాకు ఉంటుంది. నీకు ఉంటుందా? ఎటువంటి చాక్లెట్స్ అయితే వంచాలి. సరే పా. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆటో అయితే బుక్ చేసుకున్నాం. ఆటో అయితే దగ్గరికి వచ్చింది, కమిటీ వాళ్ళ దగ్గరికి అయితే వస్తుంది. సో ఇప్పుడైతే అక్కడికైతే వెళ్తున్నాము. ఏం డ్రెస్ తీసుకుంటా అమ్ములు? మరి వాళ్ళు ఏం డ్రెస్ చూపించాలమ్మా అని అడుగుతారు. ఏం చూపించమంటావు? బయట ఎండ అయితే ఫుల్ కొడుతుంది ఫ్రెండ్స్. టైం వచ్చేసి అయితే 2:40 అయింది. సో ఫ్రెండ్స్ ఇప్పుడే ఇక సిఎంఆర్ షాపింగ్ మాల్కి అయితే వచ్చినాం, లోపలికి అయితే వెళ్తున్నాం. నాకా కొని నాకోటి బాలాంటి కోటి నీ బర్త్డేకి సేమ్ కొని ఇద్దరికి. నీ బర్త్డే రోజు ఇద్దరం సేమ్ కట్టుకొని వస్తాం. 4,000 మామూలుగా వేసుకుంటే నాకు వేసుకోవచ్చు. నచ్చిందా? నచ్చలే? మంచిగా ఉంది చున్నీ. అవును మంచిగా ఉంది మమ్మీ, కలర్ ఇట్లా బాగుంది. అంటే బర్త్డే కాకుండా మామూలుగా వేసుకోవడానికి, ఏదైనా పోతే వేసుకోవడానికి వేసుకో. చున్నీ డ్రెస్ కావాలని అప్పటి నుంచి పడ్డది. బాగుంది. చేంజ్ చేసుకో ఇక. ఏమే వస్తుందా నీకు సైజ్? అది రాదు, సైజు రాదు. తీసుకుంటా బాగా డెలివరీస్కే కదా సైజ్. అదే లాస్ట్ సైజా? గజ్జూసే ఇదే. మొత్తం ఎన్ని డ్రెస్సులు తీసుకుంటాను? 4 నేను తెస్తాపు. బాగుంది. బర్త్డే డ్రెస్ దొరికింది కానీ డ్రెస్ దొరికింది. ఈమె బాగుంది. అది బాగుంది. అమ్మల మాడల్ బోల్తే చున్నీతోటే గ్రాండ్గా ఉంటాయిరా. చున్నీతోటే లుక్. అదే కదా. హలో అండి, 8,000 బిల్ అయితే వేసినాడు. ఇక 8,000 పక్క నాకు. ఫ్రెండ్స్ ఇప్పుడే బర్త్డే షాపింగ్ అయితే అయిపోయింది. ఇక
8,000 బిల్ అయితే వేసి ఫ్రెండ్స్. ఇక ఆమె బర్త్డే అని ఏమైతే కదా దొరికిందే సందా అనేసి 4-5 డ్రెస్సులు తీసుకుంది. ఓకేనా? ఇవి ఓపెన్ చేయి. అవి ఇవి 2 పెట్టుకొని చూడు నాని. అవి ఇవి 2 పెట్టుకొని చూడు, ఏది బాగుంటుంది తీసుకో. పెట్టుకొని చూడనియరా? అవును, రెడీ అయితే బాగానే ఉంటాయి. ఆ ఫ్రాక్ మీదకి చిన్నగా ఉన్నాయి మమ్మీ ఇవి. అవి మంచిగా ఉన్నాయి.